అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆనాడు భిక్షాటనలు చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. ఆనాడు కూడా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా అండి. మరి ఆయన ఎంపీ కదా కరీంనగర్, మా బండి సంజయ్ గారు ది గ్రేట్ ఎంపీ ఉన్నారు కదా. మరి ఆనాడు అందరికి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నాం. పాపం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లందరూ దివాలా తీసి జరిగిన పనే ఆయన ఆనాడెందుకు అక్కడ నుంచి చేయకు. పావని గౌడ్ గారు కరీంనగర్ లో బండి సంజయ్ గారి ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప బండి సంజయ్ గారు మా కరీంనగర్ కు తెచ్చింది చేసింది కూడా ఏం లేదండి ఇప్పటి వరకు. సున్నా. ఆయన ఎట్లా గెలుస్తాడో ఇప్పుడు గత 10 ఏళ్ల పాటుగా ఓట్లేస్తున్నారు తప్ప ఆయన అసలు గెలిచే ప్రసక్తే లేదండి. అసలు కేంద్రంలో ఏనాడన్నా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిందా అండి పార్లమెంట్ లో? పవన్ గారు ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి కదా. మరి కోట్ల రూపాయలు గతంలో అప్పుల పాలైనటువంటి ఆ సర్పంచ్ ఇప్పుడు కోట్లు పెట్టి మళ్ళీ కొనుక్కుంటున్నారంటే, ఇందాక కలవస్ జాత గారు అన్నట్టు ఈ ప్రభుత్వంలో బాగా నిధులు వస్తాయి, అభివృద్ధి చేయగలుగుతాం అని చెప్పనే ఉద్దేశంతోనేనా వాళ్ళకి విలువ పెరిగిందా? అసలు సర్పంచ్లు ఎక్కడున్నారండి? 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎలక్షన్లు చేయకుండా కాలయాపన చేస్తూ బీసీ కమిషన్ అని కులగణన అనేసి కుంటికా సాకులు చెప్పి వాళ్ళే కదా అండి ఇప్పటిదాకా వెళ్ళబుచ్చుకున్నది. ప్రభుత్వంలో బాకీ పడ్డ నిధులన్నింటినీ మేము అధికారంలోకి రాగానే తొందరగా రిలీజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పటి వరకు ఏమన్నా అయితే మేమే వాడుకున్నాం, మేమే ఇంట్లో పెట్టుకున్నాము, మా బీఆర్ఎస్ వాళ్ళమే పెట్టుకున్నాం. అయితే మీరు ఇప్పుడు ఏమన్నా ఇచ్చిండ్రా కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకి? మొన్న వాళ్ళ నిధులేమో విడుదల చేసినట్టున్నారు కదా, వాళ్ళ నిధులు విడుదల చేసినట్టున్నారు. కొన్ని అప్పులు వాళ్ళకి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించినట్టున్నారు. కనిపిస్తాయండి. అంటే 10 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కూడా. కలవస్ జాదవ్ గారు ప్రదే చెప్తున్నారు 10 లక్షల లోపు ఉన్న వారందరికీ బకాయిలు ఇచ్చేసిరట. ఏడొచ్చి దేవాలండి తెలంగాణ అప్పుల కుప్పలలో పెట్టి ఉంచిండు. అసలు నెల వస్తే 1వ తారీఖు వస్తే గుండె గుబేలు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అభివృద్ధి లేకపోయి అప్పులు తీరకపోయే. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి సర్పంచ్ల పదవులను కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? నిజంగా అభివృద్ధి చేస్తారా ఈ 1 కోటి రూపాయలతోని? లేకపోతే వాళ్ళకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే బిజినెస్ కాదు కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కోటి ఎట్లా సంపాదించుకోవాలని చూస్తారండి. ఇప్పుడు దీన్ని మా ప్రజాపాలన మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆశ కొద్ది ఆశపడతాడు కదా. అదే పవన్ గారు ఈ ఏకగ్రీవాలు మంచివి కాదంటారా? ఏకగ్రీవాలు మంచివి కాదా? ఏకగ్రీవాలు మంచి కాదు. ఇట్లా గంపగుత్తగా పల్లీలు బట్ ఐఎమ్ సారీ మీకు గుర్తు చేస్తున్నా నేను. గతంలో నాకు స్టిల్ రిమెంబర్ కేటీఆర్ గారు చాలా స్వయంగా ఆయన అనేక మీడియా సమావేశాల్లో గతంలో మంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలు 2019లో వస్తే మీరు ఏకగ్రీవాలు చేసుకొని రండి 25 లక్షల రూపాయలు నేను ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆ రోజు ఏకగ్రీవాలు ఎందుకు తప్పు కాలేదు? 1 కోటి రూపాయలు ఏందండి నాకు అర్థం కావట్లేదు. అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. ఆ రోజు 25 లక్షలు 1 కోటి రూపాయలు అయింది అంతే. పార్టీలో ఉండి 1 కోటి రూపాయలు లేని వాళ్ళు సర్పంచులు కావద్దా? ఇప్పుడు 50 లక్షలు పెట్టిన వాళ్ళు సర్పంచులు కావద్దా? 10 లక్షలు పెట్టిన అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిరు. ప్రతి తండాకు పట్టణ ప్రగతి తీసుకొచ్చిరు. ప్రతి తండాకు హరితహారాన్ని ఒకసారి ఇద్దరాగండి. పీసీఆర్ వాళ్ళు రూట్ చేయండి, వాళ్ళ వాయిస్ వాళ్ళకి వినిపించట్లేదు అంటే ఒకసారి చూడండి. రవి గారు మాట్లాడండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతినిధికి ఆవిడ వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి 25 లక్షల ఆఫర్ ఆవిడ గుర్తులేనట్టుంది. దాని గురించి మాట్లాడలేదు. బండి సంజయ్ గారు చెప్పిన విషయాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. బండి సంజయ్ 25 లక్షల రూపాయలు నేను ఇస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు ఆఫర్ చేసినప్పుడు మరి కేటీఆర్ గారు ఏం చేశారు? అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. సర్పంచ్లు అందరినీ కూడా అప్పుల పాలు చేశారు. సర్పంచ్ల భార్యల మెల్లల్లో ఉన్నటువంటి పుస్తకాలను గిరివి పెట్టించారు. ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది సర్పంచులు. కొంతమంది సర్పంచులు వాళ్ళు కట్టినటువంటి శ్మశాన వాటికల్లో వాళ్ళదే మొట్టమొదటి దాన సంస్కారం. ఇది మే 2023లో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక సర్పంచ్ తను కట్టినటువంటి శ్మశాన వాటికలో మొట్టమొదటిసారి తననే దాన సంస్కారం చేసినటువంటి ఘోరమైన ఘటన మనం కేసీఆర్ పాలనలో